హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను సగ్గుబియ్యంతో ఉప్మా చేస్తున్నానండి. ఇదిగోండి, సగ్గుబియ్యం ఉప్మా అంటే ఇంతకుముందు కూడా పెట్టాను, కాకపోతే ఇది ఒక వెరైటీగా. ఇది చాలా బాగుంటుందండి. చూడండి, సగ్గుబియ్యం ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. మనం ఏ కప్పుతో తీసుకుంటే, సపోజ్ ఒక కప్పుతో తీసుకున్నాం అనుకోండి, ఆ కప్పుతోనే నీళ్లు వేసుకోవాలి. ఇక దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ సగ్గుబియ్యము నేను ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇందాక చెప్పాను కదా, మనం ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతోనే నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి ఇదిగోండి, ఈ కప్పుతో తీసుకున్నాను నేను. ఇదే కప్పుతోని నీళ్ళు కూడా వేసుకున్నాను. సేమ్ అంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా ఒకసారి కడుక్కొని నీళ్ళని వాచేస్తాం కదా, ఆ నీళ్ళు కాస్త ఉంటాయి కాబట్టి కొంచెం కప్పు కంటే కొంచెం తక్కువ నీళ్ళు వేసుకోండి. అట్లా వేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే చక్కగా పూసల్లాగా ఎంత బాగా వస్తాయో చూడండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చక్కగా పూసల్లాగా చాలా బాగా వస్తాయి. ఇదిగోండి ఇలా. ఇక ఆ తర్వాత ఇదిగో చూడండి, పూసల్లాగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇలా వస్తాయి మనకు. ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ అయినా 2.5 అవర్స్ అయినా. ఒకవేళ మార్నింగ్ మీకు టైం లేదనుకోండి, రాత్రి నానబెట్టి పెట్టుకోవచ్చు. ఉదయాన్నే మనం టిఫిన్ చేసేసుకోవచ్చు ఈజీగా. అట్లా త్వరగా అయిపోతుంది. మార్నింగ్ అట్లా నానబెట్టుకునే కంటే రాత్రి నానబెట్టుకొని ప్రొద్దున్నే మనం చేసేసుకోవచ్చు. అలా కూడా తొందరగా మనకు బాగుంటుంది, మనకు ఫాస్ట్గా అయిపోతుంటుంది పని. ఇక ఇవన్నీ కూడా ఇక్కడ దీనికి కావాల్సిన ఏంటో చూద్దామండి. ఇక సగ్గుబియ్యం అనేది మన ఒంటికి కూడా చాలా మంచిదండి. ఆయుర్వేదిక్ మెడిసిన్ తినే వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా తినొచ్చు సగ్గుబియ్యం. ఇక దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం. పచ్చిమిర్చి. ఇక దీనికి మనకి ఎంత క్వాంటిటీ వాడతామో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. మనకి ఎంత కావాల్సిన అంత తీసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు, ఆ తర్వాత కరివేపాకు, టమాటా ముక్కలు. ఇక ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా అయితే ఒకటి, కొత్తిమీర. నేను ఇంట్లో కాజు వేస్తున్నానండి, పల్లీలు వేయట్లేదు, కాజు వేస్తున్నాను. కాజు వేసి చేస్తున్నాను. పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. కాస్త జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. ఇక అంతే. ఇందులో నేను మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఏం వేయట్లేదు, వీటితోనే చేస్తాను. ఇదిగోండి, కాజుతోనే బాగుంటుంది టేస్ట్, అందుకోసం అని చెప్పేసి కాజు వేసి చేస్తున్నాను. ఇక ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను గానుగ నూనె వాడుతున్నానండి. ఇదిగోండి, గానుగ నూనె వాడుతున్నాను. ఈ గానుగ నూనెతోనే చేస్తున్నాను ఇప్పుడు ఈ ఉప్మా అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి గానుగ నూనె. అందుకోసమని గానుగ నూనె వాడుతున్నాను. ఇదిగోండి, ఆయిల్ కొద్దిగానే పడుతుందండి సగ్గుబియ్యానికి, ఎక్కువ పట్టదు ఆయిల్, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది అంతే. ఇక ఇదంతా కూడా ఇదిగోండి చూడండి, ఇంకాస్త కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే ఇది కూడా ఎక్కువైపోతుంది ఆయిల్. కొద్దిగానే పడుతుంది ఆయిల్. మనకు ఉప్మాలకు పట్టినంత, ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మాకు పట్టినంత కూడా పట్టదు. చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు మనం. ఇదిగోండి, ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు కూడా వేస్తానండి, ఇందులో నేను వేయట్లేదు, కాజు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేస్తారు, కానీ నేను వేయట్లేదు. ఇదిగోండి, కాజు కూడా కాస్త వేగినాయి కదా, ఇందులోని పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. కాస్త వేగితే చాలు. ఏంటి కాజు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నిటితో పాటు మళ్ళీ వేగుతుంటాయి కదా. ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి మాడిపోతాయి, అప్పుడు టేస్టీగా ఉండదు. ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎంత ఆయిల్ తక్కువ వేసినా చూడండి చాలా బాగుంటుంది, ఆయిల్ తక్కువ ఆయిల్తోని. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇలా టమాటా వేస్ట్ చేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్, అందుకోసమని టమాటా వేస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు చేసి చూపించానండి, అదేంటంటే మిరియాల పొడి వేసి చూపించాను, అందులో పచ్చిమిర్చి వేయలేదు. ఈ టమాటో పచ్చిమిర్చి ఏవి వేయలేదు, అది వేరే టైపు. ఇది ఒక రకం, ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఏదైనా కూడా మాడగొట్టద్దండి, మాడితే టేస్ట్ ఉండదు. అందుకే మాడనివ్వకుండా ఇలా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి స్పూన్తో. ఇదిగోండి, కాస్త దోరగా వేగిపోయినాయి కదా. ఇక ఇందులో సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, సగ్గుబియ్యం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం. ఇక
ఇంకాస్త వేగనివ్వండి, ఎందుకంటే కొంచెం దూరగా వేగితే బాగుంటుందని చెప్పేసి. ఇదిగోండి ఈ టమాటా ముక్కలు కూడా పూర్తిగా ఉడకాలి. ఇవన్నీ కూడా మనకి పోపు అంతా కూడా పూర్తిగా ఉడికినాకనే అప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకోవాలి. చివరిలో సగ్గుబియ్యం వేసుకోవాలన్నట్టు, ఎందుకంటే మళ్ళీ సగ్గుబియ్యం వేసాక ఇవన్నీ ఉడకవు, అంటే మనకు వేగవు ఇవన్నీను. ఇదిగో కాస్త మగ్గిపోయినాయి చూడండి టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇక ఈ సగ్గుబియ్యం వేసేసుకుందాం. ఇక నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, ఇదే సరిపోతుంది. సగ్గుబియ్యం ఇవే చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇందులో నేను సైంధవ లవణం వేస్తున్నానండి. మనకు కావలసినంత సైంధవ లవణం వేసుకున్నాను, మామూలు ఉప్పు వాడట్లేదు నేను. ఇదిగోండి ఇలా సైంధవ లవణం వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే ఇప్పుడు ఈ ఆవిరికే మగ్గుతుంటాయి సగ్గుబియ్యం, ఇక నీళ్ళు అవసరం లేదు. ఇక్కడ పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఉప్మా అనేది. ఇదిగో చూడండి కాస్త మగ్గనిచ్చుకుంటే చాలు, అంతే, ఎక్కువ ఉడకవలసిన అవసరం కూడా లేదు. పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఇది ఉపవాసం ఉన్న వాళ్ళైనా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని ఈజీగా వితిన్ 5 minutesలో చేసుకోవచ్చు ఇదంతా కూడాను. మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, సుశీల టైలర్ అండి, దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి. మా 2 ఛానల్స్ చూడండి, చాలా వెరైటీస్ చేసి చూపిస్తానండి. మిల్లెట్స్తోని ఇలా సగ్గుబియ్యంతో వెరైటీస్ చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తాను. మీరు చక్కగా మా వీడియోస్ అన్నీ కూడా ఫాలో కండి తప్పనిసరిగా. ఇదిగో చూడండి కాస్త మగ్గిన తర్వాత కొంచెం పైనుంచి ఒక కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇక అంతే, సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.